కలకలం ఇప్పట్లో సద్దుమణియేలేదు. అసంతృప్త నేతలపై చంద్రబాబు హెచ్చరికలు పనిచేస్తున్న సూచనలు కనిపించడం లేదు. అలక పాన్పు దిగిన వాళ్లు కొందరైతే అజ్ఞాత నుంచి బయటపడిన వాళ్ళు మరికొందరున్నారు. పదవులు ఆశించి భంగపడిన వాళ్ళు, పదవులు కోల్పోయిన వారు అందరిది ఒకటే బాధ. ఎన్నో ఏళ్లుగా పార్టీకి సేవలందిస్తున్న అధినేత దగ్గర తమకు తగిన గుర్తింపు లేదని వ్యధ. ఎవరు ఎక్కడ ఏం చేస్తారో తెలియని పరిస్థితి. ఇది చాలదన్నట్టు బీజేపీలో ఉన్న చిన్నమ్మ పురంధేశ్వరి పార్టీ ఫిరాయింపులపై ప్రధాని నరేంద్ర మోడీ, బీజేపీ జాతీయ అధ్యక్షుడు అమిత్ షాకు రాసిన లేఖ చిన్న తుఫానునే సృష్టిస్తోంది. పార్టీ ఫిరాయించిన వైసీపీ ఎమ్మెల్యేలకు మంత్రి పదవులు ఇవ్వడంపై మిత్రపక్షమైన బీజేపీ నుంచి కూడా వ్యతిరేకత రావడంతో టీడీపీ కలవరపడుతోంది. ఇప్పటి వరకు కేవలం వైసీపీ మాత్రమే ఫిరాయింపు అంశంపై జనంలోకి వెళ్తోంది. ఇప్పుడు అదే అంశంపై ఏపీ బీజేపీలో కీలక స్థాయి నేతగా ఉన్న పురంధరేశ్వరి ఘాటుగా లేఖ రాయడం టీడీపీకి ఇబ్బందికరంగా మారింది. అయితే రోజుల తరబడి పార్టీలో కొనసాగుతున్న ఈ హై టెన్షన్ డ్రామాకి ఎండ్ కార్డ్ వేసేందుకు చంద్రబాబు సిద్ధమవుతున్నారు. అమరావతిలో 11 గంటలకు టీడీపీ సమన్వయ కమిటీ సమావేశం జరగనుంది. ఈ సమావేశంలో పార్టీ ఫిరాయింపు ఎమ్మెల్యేల రాజీనామాపైనే ప్రధానంగా చర్చ సాగనున్నట్లు సమాచారం. దీనిపై తాజా అప్డేట్స్ మా ప్రతినిధి మున్రాజ్ అందిస్తారు. మున్రాజ్, అర్చన, కాసేపట్లో ముఖ్యమంత్రి చంద్రబాబు నివాసం ఉండవల్లిలో టీడీపీ సమన్వయ కమిటీ భేటీ జరగనుంది. ఇది సాధారణంగా కేబినెట్ జరిగేదానికి ముందర జరగడం ఆనవాయితీగా వస్తుంది. అయితే ఈ కమిటీలో ప్రధానంగా సంస్థాగత ఎన్నికల నిర్మాణ తీరు, అలాగే మహానాడు నిర్వహణ, తాజాగా ఎదురవుతున్నటువంటి రాజకీయ పరిణామాలపైన ప్రధానంగా చర్చ జరగనుంది. అయితే పార్టీ ఫిరాయింపులకు సంబంధించి నలుగురికి మంత్రివర్గంలో చోటు కల్పించడం పైన ప్రతిపక్ష వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తీవ్రంగా విమర్శిస్తూ ఈ రోజు ఆ రాష్ట్రపతిని కలిసే అవకాశం ఉంది, కలవనుంది. దీని నేపథ్యంలో ఈ అంశం పైన కూడా ప్రధానంగా చర్చ జరగనుంది. ఈ ఫిరాయింపుల చట్టం సంబంధించి ఏ విధంగా ఎదుర్కోవాలి, ఏ విధంగా అనుసరించాలనే దానిపైన ప్రధానంగా చర్చ జరుగుతుంది. అలాగే పార్టీ సంస్థాగత ఎన్నికలు దాదాపు కొలిక్కు చేసినాయి. రేపు నెల మే 27, 28, 29లో జరిగే మహానాడు జరగాల్సి ఉంది. ఈ మహానాడు వేదికను దాదాపుగా వైజాగ్ లో నిర్వహించాలని చెప్పి ఇప్పటికే నిర్ణయించినట్లు సమాచారం. అయితే విజయకాలం నిర్వహిస్తారా లేక అమరావతిలో నిర్వహిస్తారా అనే దాని మీద కూడా ఒక స్పష్టత వచ్చే అవకాశం ఉంది. మొత్తంగా చూస్తే అలాగే మంత్రులు కొత్తగా చేరినటువంటి మంత్రులకు సంబంధించి కూడా దిశానిర్దేశం చేరున్నారు. ఎందుకంటే ఈ ఆర్థిక సంవత్సరంలో ఎటువంటి లక్ష్యాలను టార్గెట్ గా విధించుకోవాలి, వాటిని ఏ విధంగా సాధించాలనే దానిపైన ప్రధానంగా కొత్త మంత్రులకు కూడా ముఖ్యమంత్రి దిశానిర్దేశం. థ్యాంక్ యూ మున్రాజ్.